మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగానున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. అందుచేత ఆమె నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదాన్ని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి కనుక నాయడ నీ కటాక్షము కలగనెమ్మని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అనేక సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇటు తోచని పరిస్థితిలో, కష్టాలలో కృంగిపోతూ దిక్కు తోచని స్థితిలో నలిగిపోతున్న కుటుంబము, నిస్సహాయ స్థితి కుటుంబము, ఎటువంటి సహాయము లేని పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తూ యోధా దేశానికి వచ్చిన నయోమి కుటుంబంలో చిన్న కోడలైన రూతును గూర్చి ఇక్కడ కొన్ని విషయాలు బోయజ్ గారు మాట్లాడుతున్నట్లు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆమె తల ఉంచి నమస్కరించినప్పుడు ఆయనకు జాలి కలిగింది. ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారి, వేరొక పొలములోనికి నీ వెళ్ళవద్దు. నీవెక్కడే ఉండి పనివారిని కనిపెట్టుకొని నీ పని నువ్వు చేసి ఆకలేసినప్పుడు అక్కడ పేలాలున్నాయి, దాహమైనప్పుడు మంచినీళ్ళున్నాయి అని బోయజ్ గారు రూతుతో మాట్లాడినప్పుడు ఆమె అంటూ ఉంది, నీ పనికత్తులు ఒకదాన్ని నేను కాకపోయినా నా ఎడల కటాక్షము చూపావు నాయనని. ఆమె హృదయము తల్లడిల్లిపోయింది. ప్రియులారా, ఒంటరి ప్రయాణము చేయవలసి వచ్చింది. ఆమె అన్నీ కోల్పోయింది. చివరికి గోనె భుజాన్నేసుకుని తన అత్త మాట ప్రకారం ప్రయాణమై బోయజు చేరుకు ఆమె చేరింది. దేవుని పిల్లలారా, బోయజు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. సంఘం ఇప్పుడు కూడా తల వంచి నమస్కరించేలాగున, లోబడేలాగున, కరుణా కటాక్షములు సంపాదించుకుని సంఘముగా ఉండాలని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయములో సంఘములో క్రీస్తు రక్తము చేత కడగబడి సాగిపోతున్న జీవితంలో కష్టాలు గుండా ప్రయాణము చేస్తున్నావేమో, నిస్సహాయ స్థితికి, కృంగిపోతున్న పరిస్థితికి, ఒకవేళ జీవితం నలిగిపోతుందేమో, దేవుడు అంటూ ఉన్నాడు, భయపడవద్దు. దేవుని రెక్కల క్రిందికి నీవు వచ్చావు కనుక నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రతికూలముగా మారిన, మార్గాలన్నీ మూసుకుపోయినా దేవుని యొక్క కనికరము సంపాదించుకున్నటకు ఆయన వైపు చేతులెత్తగలిగితే నీవు నిలుచున్న చోట దేవుడిని మరాలకిస్తాడు. ఆశ్చర్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు. సమస్యలని మబ్బు విడిపోనట్లుగా దేవుడు తీసివేస్తారు. గొప్ప కార్యములు ఇస్తారు. కనుక ప్రవైపు చూడండి, విశ్వాసముతో బ్రతకండి. ఈ ప్రయాణములో దేవుని యొక్క సహాయం అడగండి. నిత్యముగా దేవుడు కార్యము చేసి సమాధానం ఇచ్చునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఒంటరి ప్రయాణములో తోడయుండి పనివారి మధ్య, యజమానుడి మధ్య ప్రేమ కలిగించిన దేవుడు, ఆదరించిన దేవుడు. ఆయన తన నమ్మకత్వాన్ని మీరు చూశారు. తన అర్పణ కలిగిన జీవితాన్ని మీరు చూశారు. తన తగ్గించుకునే జీవితాన్ని మీరు చూశారు. నాయన, మీ బలమైన కార్యము తన జీవితములో అనుగ్రహించారు. అలాగే మా జీవితాల్లో కూడా నాయన, ఎక్కడైనా మేము పడిపోతున్నాం, తొట్టిపోతున్నామేమో, నాయన మమ్మలను సరిచేసి రూతు వలె ప్రభువా నమ్మకత్వము కలిగి బ్రతకటానికి, లోబడి జీవించటానికి మీ కృపా సహాయం ఇవ్వండి. పరిస్థితులు అననుకూలముగా మారిన మా చెయ్యన్నడు మీరు విడిచిపెట్టొద్దని బ్రతిమాలుకుంటున్నాం. మీరు నెమ్మది, సమాధానము ఇచ్చుదురుగాక. ఆ ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రం.
యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె దేవుడు దీవించునుగాక.